అందరికీ నమస్కారం. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వార్తలలో ఒకటి ఇరాన్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితి. 2026 ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే సైనిక ఆపరేషన్ ప్రారంభించాయి. ఇరాన్లోని ముఖ్యమైన సైనిక స్థావరాలను దెబ్బతీయడం. ఇప్పుడు ఈ సంఘటనలో యుద్ధం ప్రారంభమైన 7వ రోజుకు చేరుకున్నాయి. ఇది గత కొన్ని దశాబ్దాల్లో మధ్య ప్రాచ్యంలో జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణలో ఒకటి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుంది, ప్రత్యేకంగా షేర్ మార్కెట్ ఎందుకు పడిపోతుంది అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఇరాన్ యుద్ధంలో ఇప్పటి వరకు ఏం జరిగింది? డే 1 ఫిబ్రవరి 20 యుద్ధం మొదటి రోజు అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి టెహరాన్ నగరంపై భారీ వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో ఇరాన్ యొక్క అత్యంత కీలక నాయకుడు, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇది యుద్ధంలో అత్యంత పెద్ద పరిణామం. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ వెంటనే ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేసింది. ఇరాన్ ప్రభుత్వం 40 రోజులు జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. డే 2 మార్చి 1 టెహరాన్ నగరంలో అనేక ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ ఒక కీలక హెచ్చరిక చేసింది. అది ఏమిటంటే, స్టేట్ ఆఫ్ హార్ముజ్ అనే సముద్రాన్ని మార్గం మూసివేస్తామని హెచ్చరించింది. ఇది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆయిల్ రవాణా మార్గం. భయంతో అనేక ఆయిల్ ట్యాంకర్లు, నౌకలు ఈ మార్గంలో ప్రయాణం నిలిపివేశాయి. మార్చి 2 అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధం 4 నుండి 5 వారాలకు కొనసాగవచ్చని తెలిపారు. అమెరికా సైన్యం కూడా ఈ యుద్ధంలో తమ సైనికులు మరణించినట్లు ధృవీకరించింది. మార్చి 3 ఇజ్రాయెల్ లెబనాన్లోని బీరూట్ నగరంలోని దక్షిణ ప్రాంతాలపై భారీ దాడులు చేసింది. ఇదే సమయంలో ఇరాన్, యుఏఈ మరియు ఖతర్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు మరియు క్షిపణులతో దాడులు చేసింది. మార్చి 4 ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గార్డ్ ఇంకా పెద్ద దాడులు చేస్తామని ప్రకటించింది. ఒక ఆయిల్ ట్యాంకర్పై క్షిపణి దాడి జరిగింది. దీంతో ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. మార్చి 5 ఇజ్రాయెల్ లెబనాన్లోని సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలకు ఖాళీ చేయమని ఆదేశించింది. ప్రపంచ మార్కెట్లో భారీ అస్థిరత కనిపించింది. బంగారం ధరలు భారీగా పెరిగాయి. మార్చి 6 ఇప్పటికీ యుద్ధం కొనసాగుతుంది. శాంతి ఒప్పందం గురించి ఎలాంటి సంకేతాలు లేవు. టెహరాన్ నగరం నుండి 1,00,000 మందికి పైగా ప్రజలు ఇప్పటికే తమ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. యునైటెడ్ నేషన్స్ దీనిని భారీ మానవతా సంక్షోభంగా ప్రకటించింది. ఈ యుద్ధం షేర్ మార్కెట్లపై ఎందుకు ప్రభావం చూపుతుంది? ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమస్య. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇరాన్ మరియు ఓమన్ మధ్య ఉన్న చిన్న సముద్ర మార్గం. ప్రపంచంలో వినియోగించే మొత్తం ఆయిల్లో సుమారు 20% ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ మార్గం అడ్డుకుపోతే ప్రపంచానికి ఆయిల్ సరఫరా దెబ్బతింటుంది. అందుకే మార్కెట్లు భయపడుతున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు ఒక బ్యారెల్ ఆయిల్ ధర సుమారు $70, కానీ ఇప్పుడు అది $85 వరకు చేరింది. అంటే కొన్ని రోజుల్లోనే దాదాపు 20% పెరిగింది. ఆయిల్ ధరలు పెరిగితే ప్రపంచంలో దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం. ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, ఫుడ్ ధరలు పెరుగుతాయి, విమాన టికెట్లు పెరుగుతాయి. ఇది మొత్తం కలిసి ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. ఈ సంఘటన వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఉదాహరణకు డౌ జోన్స్ ఇండెక్స్ ఒక రోజులోనే 800 పాయింట్లు పడిపోయింది. అయితే కొన్ని రంగాలు మాత్రం పెరిగాయి. అవి ఆయిల్ కంపెనీలు, రక్షణ రంగ కంపెనీలు, బంగారం. భయం మరియు అనిశ్చితి. మార్కెట్లో భయం కూడా ఒక పెద్ద కారణం. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది అనే విషయం ఎవరికి స్పష్టంగా తెలియదు. అందుకే పెట్టుబడిదారులు స్టాక్స్ నుండి డబ్బు తీసి బంగారం, డాలరు, క్యాష్ వైపు వెళ్తున్నారు. ఈ యుద్ధం భారతదేశాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఎందుకంటే భారతదేశం తన ఆయిల్ అవసరాల్లో 85% దిగుమతి చేస్తుంది. అందువల్ల రూపాయి బలహీనపడే అవకాశం ఉంది. విమాన కంపెనీలకు సమస్యలు వస్తాయి. పెయింట్ మరియు టైర్ కంపెనీలకు ఖర్చులు పెరుగుతాయి. కానీ ఆయిల్ ఉత్పత్తి చేసే కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లు అడుగుతున్న అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఒకటే: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎంతకాలం మూసి ఉంటుంది? యుద్ధం త్వరగా ముగిస్తే మార్కెట్లు తిరిగి స్థిరపడవచ్చు. కానీ
యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి గ్లోబల్ వార్తలు మరియు మార్కెట్ విశ్లేషణ కోసం యష్ విహారీ ఏఐ స్టూడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.